తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు విషయంలో రాజీ పడేది లేదన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని చెబుతున్న మంత్రి ఉత్తమ్తో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభం కానుంది. తిరుమలగిరి ఇందుకు వేదిక కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు? ఎన్ని రేషన్ కార్డులు రేపు ఇవ్వబోతున్నారు? ఎంత ఖర్చు చేయబోతున్నారు? విజయభాస్కర్, నాకు ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు అంటే సివిల్ సప్లై శాఖ ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తున్న ఈ రెండు కార్యక్రమాలు ఎంతో సంతోషం, సంతృప్తి ఇస్తున్న విషయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇక్కడ ఇలా ఏం మొదలు పెడుతున్నాం అంటే, చాలా కాలం నుంచి, కొన్నేళ్ల నుంచి ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 10 ఏళ్ల పాటు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎప్పుడైనా బై ఎలక్షన్ జరుగుతానో లేకపోతే ఇంకేమైనా స్పెషల్ కారణాల వల్ల కొన్ని ఇచ్చి ఉండొచ్చు, కానీ అందరికి ఇవ్వలేదు. మేము ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేసినామో, మేము అధికారంలోకి వస్తే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఆ ప్రక్రియ మొదలుపెట్టినాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ యొక్క కార్యక్రమం ఇది ఇక్కడ తిరుమలగిరిలో. మీకు కొన్ని ఫిగర్స్ చెప్పాలంటే, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు 89.5 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈరోజు 95 లక్షల రేషన్ కార్డులు దాటినాయి. అదేవిధంగా లబ్ధిదారులు, బెనిఫిషరీస్ సంఖ్య, ఇండివిజువల్ బెనిఫిషరీస్ 2,81,00,000 నుంచి 3,10,00,000కి ఒక 30 లక్షల మంది యాడ్ అయినరు. అందరికీ 6 కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం మరి ఇవ్వబోతున్నాం. ఇది ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఐ థింక్ ఇంతకంటే గొప్ప సంక్షేమ కార్యక్రమం, వెల్ఫేర్ యాక్టివిటీ మరొకటి ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ఒక ప్రామాణికంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక డిమాండ్ ఏర్పడింది. సో సంక్షేమ పథకాలకి రేషన్ కార్డు లింక్ చేసే విషయంలో ప్రభుత్వమైన ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలని అవకాశం ఉంది. సరే, ఇది రేషన్ కార్డు ఇవ్వడానికి కొన్ని అర్హతలు, కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి. దాని ప్రకారం ఇస్తున్నాము. సరే, వేరే స్కీమ్స్ కూడా దీని మీద ఆధారపడి ఉన్నమాట వాస్తవం. ఇది ప్రజల్లో చాలా మంది కోరుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లని వెరిఫై చేసి ఈ బెనిఫిషరీస్ తయారు చేయమని చెప్పినాం. మరోవైపు సన్నబియ్యం పథకం ఇప్పటికే అమల్లో ఉంది. కొత్త రేషన్ కార్డు రాబోతుంది. ఎలా ఉండదు, ఒక చేంజ్, ఒక మార్పు ఎలా మీరు గమనించారు? గేమ్ చేంజర్. ఓకే, ఉగాది నాడు 30 మార్చిన హుజూర్ నగర్లో బహిరంగ సభలో సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టినాం. మరి ఈరోజు 14 జూలై తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి పట్టణంలో ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. చాలా సంతోషం. రేషన్ కార్డులో, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే రేషన్ కార్డులో మోడీ బొమ్మ లేదని బీజేపీ నేతలు చెప్తారు. ఏంటి? సరే, అవన్నీ రాజకీయపరమైన అంశాలు. ఇంత మంచి వాతావరణంలో మనం అవెందుకు తర్వాత మాట్లాడదాం అవన్నీ విషయాలు. మొత్తంగా సన్నబియ్యం పథకం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మిగిలిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాము. ఏదైతే రేషన్ కార్డులు ప్రామాణికంగా అన్ని సంక్షేమ పథకాల అమలు జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూడబోతున్నామని కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, టీవీ, నల్గొండ జిల్లా.